హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఫ్లాక్స్ లడ్డూలు. దీన్ని నువ్వులు బెల్లం కాంబినేషన్తో ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రమే కాదండి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది అన్ని వయసుల వారు తినొచ్చు. ఇది ఎస్పెషలీ వెయిట్ లాస్కి చాలా చాలా మంచిది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఏ బౌల్తో తీసుకున్నానో అదే బౌల్తో తురిమిన బెల్లం, పావు బౌలు నువ్వులు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి కానీ పాత్ర కానీ పెట్టుకొని ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఈ బౌల్ ఫ్లాక్స్ సీడ్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని ఒక 5 నిమిషాల పాటు చిటపటలాడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది సేమ్ నువ్వుల్లాగే ఉంటుందండి, నువ్వుల్లాగే చిటపటలాడతాయి. ఇది ఇప్పుడు ఫ్రై అయింది. ఇప్పుడు మనం పెట్టుకునే ఈ పావు బౌల్ నువ్వుల్ని అందులో వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ టైము 5 to 10 minutes దాకా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవి చిటపటలాడుతున్నాయి. ఈ విధంగా చిటపటలాడే స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ఈ ఫ్లాక్స్ నువ్వుల్ని వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పౌడర్ని చేసుకున్న తర్వాత అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఈ బెల్లంలో 70% ఇందులో వేసుకోవాలి. మిగిలిన 15% పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ తురిమిన బెల్లాన్ని ఇందులో మిక్స్ చేసుకొని మరోసారి మిక్సీ రన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లాక్స్ నువ్వులు బెల్లం పొడిని ఈ విధంగా తయారు చేసుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ అదే కళాయిలో ఈ మిక్స్చర్ని వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఉండకట్టదు, ఎందుకంటే ఇది పొడి పొడిలాడుతూ ఉంది. చూడండి, ఇది పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉంది. ఇది ఉండకట్టదు. ఇప్పుడు మనం బైండ్ చేయడానికి ట్రై చేసినా కానీ మనకి బైండ్ అవ్వదు, మనకి లడ్డూలాగా అవ్వదు. కాబట్టి ఇప్పుడు మిగిలిన బెల్లాన్ని, తురిమిన బెల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కాసిన్ని నీళ్లు వేసుకొని ఈ బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్తంత బెల్లం పాకాన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు బెల్లం పాకం అనేది రెడీ అయింది. ఈ బెల్లం పాకాన్ని కాస్త చల్లారనిచ్చిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం కాసంత 2 స్పూన్ల నెయ్యి వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. మరి ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల మనకి పలుచగా కూడా అయిపోతుంది. కాబట్టి ఇలా లైట్గా మనం సున్నుండల్ని ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా మనం కొంచెం కొంచెంగా పాకం వేసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఉండ అనేది కడుతుంది. ఇక్కడ నేను మరి కాస్త బెల్లం పాకం వేసుకున్నాను. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి, మొత్తం మిశ్రమాన్ని ఇదే విధంగా చిన్న చిన్న ఉండలుగా లడ్డూలాగా మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన లడ్డూలు మనకు వారం నుంచి 10 రోజుల దాకా నిలువ ఉంటుంది. మనకి ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇందులో ఫ్లాక్స్, నువ్వులు, బెల్లం అన్నీ ఆరోగ్యపరంగా మంచివి కాబట్టి పిల్లలు, పెద్దవారు, ఏ వయసు వారైనా తినొచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని నాకు తప్పగా తెలియపరచండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.